కేసీఆర్ దిశానిర్దేశం. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. తండ్రితో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధును అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. 77.29 కోట్ల అభివృద్ధి పనులకు పెమ్మసాని శంకుస్థాపన. రహదారులు, సీసీ డ్రైన్ల నిర్మాణాలకు ఏర్పాట్లు. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లి కొడుకు. ప్రపంచంలోనే మొదటిసారి అమెరికాలో ఆశ్చర్యకర ఘటన. దుబాయ్ రోడ్డులో కార్ బ్యానెట్ పై బంగారు నగలు పెట్టి పరీక్ష చేసిన యువతి. సోషల్ మీడియాలో వీడియో వైరల్. అరగంట పాటు కార్ బ్యానెట్ పై నగలు ఉన్న ఎవరూ తీసుకెళ్లని వైనం. ఇలాంటి రక్షణ ఉన్న ఒకే ఒక్క దేశం దుబాయ్ అంటూ యువతి కితాబు. తెలంగాణ తల్లి రూపం మార్పుపై తొలిసారిగా స్పందించిన కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు అవివేకంతో కూడిన చర్య అన్న కేసీఆర్. సిరియాలో అంతర్యుద్ధం. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు బషర్. రాజధాని డమాస్కస్ లోకి ప్రవేశించిన తిరుగుబాటు దళాలు. జగన్ ప్రజలు, కార్యకర్తల విశ్వాసాన్ని కోల్పోయారని పార్టీ బాధ్యతలు విజయమ్మకు అప్పగించాలన్న వాసిరెడ్డి పద్మ. పుష్ప 2 కలెక్షన్ల సునామీ. 3 రోజుల్లోనే 500 కోట్ల మైలురాయి. లక్కీ ఛాన్స్. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఫోన్ పై భారీ డిస్కౌంట్. 18% డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ. ఏపీ సిఆర్డీఏ భవన నమూనాపై ఓటింగ్ కు మంచి స్పందన. ఓటింగ్ లో పాల్గొన్న 9756 మంది. ప్రతిపాదిత 4వ నమూనాకు అత్యధికుల మద్దతు. ఇటీవల వరుసగా వైరల్ అయిన వినోద్ కాంబ్లీ వీడియోలు. అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న కాంబ్లీ. అతడిని ఆదుకుంటామన్న దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్. పోలీసులను మెచ్చుకుందని భార్యకు తలాక్ చెప్పిన భర్త. యూపీలో ఘటన. హన్మకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన రైళ్లు. సుప్రీంకోర్టులో ఉద్యోగాలు. మొత్తం 107 పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం. దేశవ్యాప్తంగా 23 నగరాల్లో రాత పరీక్ష. డిగ్రీ, లా డిగ్రీ, టైపింగ్ తప్పనిసరి. విజయసాయిరెడ్డిపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బుద్ధా వెంకన్న. చంద్రబాబుపై విజయసాయి వ్యాఖ్యలు చేశారన్న బుద్ధా. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి. విమర్శిస్తూ ఛార్జ్ షీట్ విడుదల చేసిన హరీష్ రావు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విమర్శిస్తున్నారన్న పొన్నం. ఛార్జ్ షీట్ లో ప్రజా అంశాలుంటే పరిశీలిస్తామని వెల్లడి. కాకినాడ ఎస్ఈజెడ్ పై చర్యకు రావాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. చలో ఢిల్లీ కార్యక్రమం విరమించుకున్న రైతులు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో శంభు వద్ద ఉద్రిక్తతలు. ఇవాళ రైతులకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. పలువురు రైతులకు గాయాలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఏపీకి వర్ష సూచన. మంచు ఫ్యామిలీలో విభేదాలంటూ ప్రచారం. ఖండించిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. సంగీతానికి రెహమాన్ కొంతకాలం దూరంగా ఉంటారని ప్రచారం. భార్యతో విడాకుల తర్వాత రెహమాన్ పై పుకార్లు. టీమిండియాకు తీవ్ర నిరాశ. అండర్-19 ఆసియా కప్ విజేత బంగ్లాదేశ్. వెల్ బౌల్డ్ అంటూ మెచ్చుకున్నానని హెడ్ వ్యాఖ్య. హెడ్ తనను దూషించాడని సిరాజ్ ఆరోపణ.